హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను శివ ఇన్ఫో హబ్ యూట్యూబ్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నామండి. మరి ఈ పెన్షన్ రీవెరిఫికేషన్కి సంబంధించి గతంలో కొంత సమాచారాన్ని మన సోదరులందరికీ ఇవ్వడం జరిగింది. అయితే గతంలో మనం ఇచ్చినటువంటి ఆ సమాచారం మేరకు కొంతమంది మన దివ్యాంగ సోదరులకు కొన్ని సందేహాల కొరకు వాళ్ళు కామెంట్లో పెట్టడం జరిగింది. వాటన్నిటికీ ఇప్పుడు మనం సాధ్యమైనంత వరకు తెలుసుకొని వివరణ ఇచ్చే ప్రయత్నం చేద్దాము. అయితే ముందుగా ఈ ఛానల్ని మీరందరూ చక్కగా వీక్షిస్తున్నందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. అలాగే ఇందులో వచ్చినటువంటి ప్రతి సమాచారాన్ని కూడా మీరు చూస్తూ పక్క వాళ్ళకి తెలియజేస్తూ ఈ ఛానల్కి మంచి సపోర్ట్ చేస్తున్నారు. అయితే ముందుగా ఈరోజు మీరు అడిగినటువంటి ఏదైతే సందేశాలు ఉన్నాయో దానికి సంబంధించి వివరాలు సంపూర్ణంగా మనం ఒకసారి మాట్లాడుకుందాం. ఈ మాట్లాడుకునే ముందు మీరు ఈ ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, సాధ్యమైనంత వరకు పక్క వాళ్ళకి షేర్ చేయండి. అయితే ముఖ్యంగా మనకి గతంలో చేసినటువంటి వీడియోలో సమాచారాన్ని మన సోదరుడు చూసి ఒక సందేశాన్ని జానకీరామ్ అనే మన దివ్యాంగ సోదరుడు అడుగుతున్నారు. నాకు అర్హత ఉన్న 15,000 రూపాయలు ఇవ్వటం లేదు, నాకు సహాయం చేయండి అయ్యా అని బ్రదర్ అడిగారు. అయితే మీకు 15,000 రూపాయలు ఇవ్వాలా, 6,000 రూపాయలు వస్తుందా అనే దానికి మీకు వారు వైద్యాధికారి వారు నిర్ణయించిన మేరకు అది వారు నిర్ణయం తీసుకుంటారు. అది వైద్యులు చేయవలసినటువంటి ఒక బృహత్తర కార్యక్రమం. అలాగే ఇంకొక సోదరుడు అడిగారు, ఒక చెవి మాత్రమే పనిచేస్తుంది, సదరంకు అర్హుల ఎంత శాతం ఉంటుంది అని. అయితే మీకు ఒక చెవి పనిచేస్తుందని మీరు చెప్తున్నారు. ఒకసారి మీరు ఏం చేస్తారంటే, మీరు సదరం స్లాట్ బుకింగ్ ప్రస్తుతానికైతే ఇప్పుడు అది లైవ్లో లేదు. ప్రస్తుతం పెన్షన్ రీవెరిఫికేషన్ అనేది జరుగుతూ ఉంది కాబట్టి రేపు తరువాత ఖచ్చితంగా కొత్త వాళ్ళకి కూడా ఈ అవకాశం వస్తుంది. ఆ వచ్చినటువంటి క్రమంలో మీరు ఒకసారి మెడికల్ వారిని సంప్రదించండి. మీ తాలూకా తీవ్రతను బట్టి మీరు పెన్షన్కి అర్హులా కాదనేది వారు నిర్ణయిస్తారు. అయితే పెన్షన్కి ఎంత శాతం కావాలి అని అడిగారు. ఖచ్చితంగా 40% పైబడి వికలాంగ పర్సెంటేజ్ అనేది అవసరం ఉంది. ఇకపోతే ఇంకో సోదరుడు అడుగుతున్నారు, నాకు సర్టిఫికేట్ వచ్చింది, పెన్షన్కి అప్లై చేయాలి, యాప్లో స్టేట్ ఎప్పుడు ఓపెన్ చేస్తారు అని. బ్రదర్, మీకు సర్టిఫికేట్ ఉందంటున్నారు కాబట్టి ఈ కొత్త పెన్షన్కి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ ఏదైతే ఉందో అది ప్రభుత్వం వారు ప్రకటిస్తారు. ఆ ప్రకటించినటువంటి క్రమంలో మీరు అప్లై చేసుకోవాలి. ఇంకొక సోదరుడు అడుగుతున్నారు, 2017లో స్పైనల్ రోమోచర్ ఉన్నాయి అని 2 సార్లు సర్జరీ చేయించారు, అవి తీసేశారు. కొద్ది రోజుల తర్వాత నడవడం చాలా ఇబ్బందిగా ఉంది. డాక్టర్ గారిని కలిస్తే నాకు ఆపరేషన్ చేయడం వలన ఇలా అయ్యింది, పెన్షన్ పెట్టుకోండి అని చెప్పారు. ఇంతకీ మాకు ప్రాబ్లం ఏమిటి అని అడగగా నీకు గ్రేడ్ 1 స్టేజ్ 1 అని చెప్పారు. రీసెంట్గా 2023లో సదరం సర్టిఫికేట్ ఇచ్చారు. పెన్షన్ వెరిఫికేషన్కి ఏమి డాక్యుమెంటు తీసుకొని వెళ్ళాలి అని అడిగారు. అయితే మీకు ఇప్పుడు ప్రస్తుతం పెన్షన్ వస్తుందా లేదా మీరు ఒకసారి చూసుకోండి. ఒకవేళ మీకు పెన్షన్ వచ్చినట్లయితే మీకు సచివాలయం నుంచి ఒక లెటర్ మీకు ఇస్తారు. ఆ లెటర్తో పాటు ఆధార్ కార్డు, మీ ప్రీవియస్ సర్టిఫికేటు ఇవి తీసుకొని మీకు నిర్ధారించినటువంటి క్యాంప్కి మీరు అటెండ్ అయినట్లయితే అక్కడ మళ్ళీ ఒకసారి పరిశీలిస్తారు. ఏపీలో
సైట్ ఎప్పుడు ఓపెన్ చేస్తారు సార్ అని ఒక సోదరుడు అడిగారు. ఏపీలో సైట్ ఓపెన్ చేయడానికి పెన్షన్ సైటా లేదా సదరన్ సర్టిఫికేట్కా? ఒకవేళ మీకు సదరన్ సర్టిఫికేట్ కలిగి ఉన్నట్లయితే ప్రభుత్వం వారు నిర్ణయించినప్పుడు, వారు ప్రవేశపెట్టినప్పుడు, ఓపెన్ చేసినప్పుడు మీరు అప్లై చేసుకోవాలి. లేదు మీకు సర్టిఫికేటే లేదు అనుకుంటే, ప్రస్తుతం ఎలాగో పెన్షన్ రివెరిఫికేషన్ ప్రోగ్రామ్ జరుగుతుంది కాబట్టి కొత్త వాళ్ళకి గవర్నమెంట్ వారి నిర్ణయం మేరకు కొత్త సర్టిఫికేట్లు చేసే క్రమంలో స్లాట్ బుకింగ్ సంబంధించి ఏమైనా సైట్ రీఫ్రీజ్ ఓపెన్ చేసి మళ్ళీ ఆన్లైన్ ప్రాసెస్ స్టార్ట్ చేసినట్లయితే మీరు వెళ్ళి ఆ సర్టిఫికేట్ చేసుకోవచ్చు. ఇంకో సోదరుడు అడిగారు, సార్ 2020లో 100% డఫ్ చెముడు అని ఇచ్చి సదరన్ సర్టిఫికేట్లో దిస్ కేస్ ఇన్ నాట్ రికమెండెడ్ అని సర్టిఫికేట్లో రాశారు. ఇచ్చిన సర్టిఫికేట్లన్నీ ఇప్పుడు వెరిఫికేషన్ చేస్తారా? వెరిఫికేషన్ చేస్తే గతంలో ఇచ్చినట్లుగానే వస్తుందా? మీరు గతంలో ఏదైతే సర్టిఫికేట్ తీసుకొని పెన్షన్ పొందుతున్నారో ఆ సర్టిఫికేట్ని కూడా చూస్తూ రీవెరిఫికేషన్ చేస్తారు. పర్సెంటేజ్ ఎంత ఉంది ఏంటి అనేది అది మనం చెప్పవలసింది ఏమీ కాదు. అది వైద్యాధికారి వారు ధృవీకరిస్తారు. మరి వారు ఇచ్చేంత వరకు మనం వేచి చూడాలి. అలాగే ఇంకో సోదరుడు 2 కాళ్ళల్లో ఒక కన్ను 22 మాత్రమే కనిపిస్తుంది, దానికి పెన్షన్ పెట్టుకోవచ్చా? 22% పెన్షన్ కన్ను కనిపిస్తుందన్నారు అంటే మీకు ఒక వైపు పూర్తిగా పోయింది కాబట్టి ఒక్కసారి మెడికల్ వారిని సంప్రదించండి. వారు మీకున్నటువంటి విజన్ స్ట్రాటజీ ఎలాగుందో వారు నిర్ధారించి మీరు అర్హులుగా మీరు ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు పెన్షన్కి అప్లై చేసుకోవచ్చు. ఇంకొక సోదరుడు ఏమన్నాడు అంటే, సార్ నాకు 41% ఉంది, పర్మనెంట్ సదరం ఉంది, వెరిఫికేషన్లో ప్రాబ్లం ఉంటుందా? మీకు 41% ఉంది అని చెప్పేసి మీరే చెప్తున్నారు, రీవెరిఫికేషన్కి వెళ్తే ప్రాబ్లం ఉందా అని అడుగుతున్నారు. మీరు ఖచ్చితంగా పెన్షన్ తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరూ రీవెరిఫికేషన్కి అటెండ్ అవ్వాలి. ఖచ్చితంగా అక్కడ వైద్యాధికారి వారు మిమ్మల్ని పునర్పరిశీలిస్తారు. ఆ పరిశీలించిన మీదట వారు నిర్ధారిస్తారు. ఓకే. లెటర్ అందరికీ ఇస్తారా అని అడుగుతున్నారు. అందరికీ ఇస్తారు. పెన్షన్ తీసుకున్నటువంటి ప్రతి పెన్షన్ హోల్డర్కి కూడా సంబంధిత సచివాలయం నుంచి మీకు ఒక లెటరు ఖచ్చితంగా ఇస్తారు. ఆ ఇచ్చే ముందు మీకు అక్కడ మీ ఫేస్ ఫెక్చింగ్తో మీ దగ్గర అక్నాలజ్మెంట్ కూడా తీసుకుంటారు. ఖచ్చితంగా మీకు లెటర్ అనేది ఇస్తారు. సార్ నాది ఆర్థోపెడిక్ హ్యాండిక్యాప్డ్ 67% ఉంది, నా వెరిఫికేషన్ అయిపోయింది సార్, మళ్ళీ దాన్ని మారుస్తారా పర్సంటేజ్ని అని అడిగారు. మీరు ఏదైతే సర్టిఫికేట్ పట్టుకెళ్ళి ఈ పునర్పరిశీలన రీవెరిఫికేషన్కి మీరు అటెండ్ అయ్యారో దానిలో మళ్ళీ పరిశీలించి వైద్యాధికారి వారి పర్యవేక్షణలో అది పెరగవచ్చు, తగ్గొచ్చు, అది వారు నిర్ణయిస్తారు. సార్ మీరు చెప్పింది బాగుంది, ఇలాంటివి మరిన్ని అప్డేట్స్ మాకు అందిస్తారని ఆశిస్తున్నాం సార్. మళ్ళీ ఇలాంటి వీడియోలు మాకు చేసి పెట్టండి సార్ అన్నారు. ఖచ్చితంగా సాధ్యమైనంత వరకు మా ప్రయత్నం మేము చేస్తాం. ఎవ్వరు ఎప్పుడు ఏ అవసరమైనా ఈ కామెంట్ రూపంలో మనకి శివ ఇన్ఫో హబ్ యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో దాన్ని మీరు అందరూ ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ఆల్.